రండి, మరి ప్రశస్త సమయంలోకి వచ్చాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు ఉన్నారు. నాగలింగేష్ పాస్టర్ గారు, వందనాలండి. మరి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలక్క. వందనాలమ్మా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన దయగల తండ్రి, నాయన మీ నామకు వందనాలు. ప్రేమించి ఇచ్చినటువంటి ఉదయకాల ప్రార్థన బట్టి వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి నాయన. మా అడుగులు పరలోక రాజ్యంకు స్థిరపరచబడలాగున మీ జ్ఞానమును, మీ ఆశీర్వాదమును మా మధ్యన ఉంచమని, మహిమ మీరు పొందుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ రాజ్ అన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభువు పేరిట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. అయ్యగారు లాస్ట్ టైం అయితే నాకు ఒక మెసేజ్ ఇచ్చారు. పరలోకంలో సమృద్ధిగా ప్రవేశిద్దామని చెప్పేసి ఆ మాట చెప్పారు. అయితే ఒక 2 వారాల తర్వాత ఆ మెసేజ్ తీసుకుంటాను. ప్రజెంట్ అయితే ఒక మా మెసేజ్ తీసుకుందాం. చిన్నప్పుడు అంటే స్కూల్ బుక్స్లలో ఒక కథ ఉండేది. అందరికీ బాగా ఐడియానే ఇది, కాకపోతే ఒకసారి అట్లా గుర్తు చేస్తాను. ఎలా ఉండేదంటే, ఐకమత్యాన్ని పిల్లల మధ్య ఎలా చూపించాలి, ఎలా చెప్పాలి, ఐకమత్యమే మహాబలం అనే పాఠం అన్నమాట. ఈ ఐకమత్యాన్ని నిరూపించడం కోసం, బలంగా ఉంటాం ఐకమత్యంగా ఉంటే అని చెప్పి నిరూపించడం కోసం ఒక చిన్న కట్టను తీసుకొని వచ్చి, అంటే మోపును తీసుకొని వచ్చి ఒక బలాఢ్యుని పెట్టి ఒక కట్టెను అక్కడి నుంచి విరిచేయంటనే ఒక కట్టెను తీసుకొని విరిచాడు. అట్లా 3-4 కట్టెలు ఇచ్చేసిన తర్వాత, ఇప్పుడు అలా కాదు, 2 కట్టెలను, తర్వాత 3, తర్వాత 4, ఇలా అంటే ఒకేసారి 2 కట్టెలు, ఒకేసారి 3 కట్టెలు, ఒకేసారి 4 కట్టెలు ఇలా చేసి ఇప్పుడు విరిచేయంటే అవి ఆ సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ ఎంత బలాఢ్యుడైనా వాటిని విరవడానికి ఇబ్బంది పడతాడు. తర్వాత ఒకానొక సమయంలో అసలు ఆ కట్టను విరవలేకపోతాడనమాట. ఇక పూర్తిగా ఒంటరిగా ఉన్నప్పుడు విరవబడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే మోపుగా ఉన్నప్పుడు విరవడం కష్టం అవుతుంది అని చెప్పి ఐకమత్యమే మహాబలం, ఇలా అందరూ కలిసిమెలిసి ఉండాలి అని చెప్పే ఆ చిన్న కథ అన్నమాట. ఇది అందరికీ సుపరిచితమే. అంటే ఎలా అంటే, ఎక్కువ బలంగా ఉన్నప్పుడు, ఎక్కువ మందిగా ఉన్నప్పుడు విడగొట్టడం కష్టం, ఒంటరిగా ఉన్నప్పుడు పడగొట్టడం ఈజీ అనే ఉద్దేశం అది మనకందరికీ తెలిసినదే. బైబిల్లో కూడా సేమ్ అలా ఒంటరిగా ఉండి పడిపోయిన వారు ఉన్నారు, ఒంటరిగా ఉండి నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారు. ఆ ఒంటరిగా ఉండి నిలదొక్కుకోవాలంటే మాత్రం చాలా బలంగా ఉండాలి. సాధారణంగా మనుషులు బలహీనులు కాబట్టి ఎక్కువగా సహవాసం కలిగి ఉంటే పడగొట్టడం కష్టమవుతుంది. ఎక్కువగా సహవాసం అంటే దేవుని పిల్లలతో సహవాసం, ప్రార్థనలో సహవాసం, వాక్యంలో సహవాసం, ఇలా దేవుని యందు సహవాసం ఎక్కువగా కలిగి ఉంటే పడగొట్టడం కష్టం అవుతుంది అనమాట. ఎప్పటికప్పుడు సాతానుగాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఎప్పుడెప్పుడు పడగొట్టాలా అని చెప్పేసి దేవుని పిల్లలను. ఇలా వాడు సాతానుగాడి చేయని ప్రయత్నం అంటూ ఉండదన్నమాట. అలాంటి ప్రయత్నాల్లో పడిపోయిన పిల్లలు ఉన్నారు, నిలవబడినటువంటి పిల్లలు ఉన్నారు. వారిని ఈరోజు మనం చూద్దాం.
ఈ ఐకమత్యం గురించి కొన్ని మాటలు దేవుని యందు చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. గొప్పగా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ కొన్ని మాటలు చెప్పుకున్నాక ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కొన్ని మాటలు చెప్పుకున్నాక ఆ మనుషులు ఎవరు? కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆమేన్. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును, ఆ ఐక్యతాన్ని ఎక్కడైతే ఆత్మ కోరుకుంటా ఉందో ఆత్మ కలిగించు ఐక్యమును సమాధానమను బంధం చేత గట్టిగా కాపాడుకోండి. ఐక్యంగా ఉండాలి. ఐకమత్యంగా లేకపోతే కష్టం. ఈయన చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తా ఉన్నాడంటే చూడండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారితో సహించుకోండి. దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకోండి. ఎందుకు ఇంతగా చెప్తా ఉన్నాను అంటే ఆ ముందు వచనంలో చెప్తాడు అదే మాట. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుటకు పిలువబడి. అంతమంది ఉన్నారు కదా, అందరూ కలిసి ఒకే నిర్ణయానికి మీరు పిలువబడ్డారు. కాబట్టి ఐకమత్యం కలిగి ఉండండి, ఒకరితో ఒకరు సహకరించుకోండి. ఎందుకంటే నేటి దినాల్లో సంఘంలో మధ్య కాదు కానీ ఒకే సంఘంలో ఉన్నవి ఇది సాధారణంగా లోకంలో జరుగుతున్నటువంటి పని. అప్పటి నుంచి అనాది కాలం నుంచి ఒక సంఘానికి ఇంకొక సంఘానికి, ఎందుకంటే ప్రతి సంఘము మాది మాత్రమే ఎత్తబడే సంఘం. ఎందుకంటే సంఘాలు చాలా ఉన్నాయి. ప్రతి సంఘము మాది మాత్రమే ఎత్తబడే సంఘం. ఇది విశ్వాసుల సంఘం, ఇది పరలోకవాసుల సంఘం. ఇలా చాలా సంఘాల పేర్లు పెట్టేసుకున్నారు. వారి సంఘాలు మాత్రమే ఎత్తబడతాయనే ఒక ఆలోచన ధోరణి ఉంటుంది. అయితే సంఘాలు అలా ఉంటే దాని తర్వాత సంఘంలోని విశ్వాసులు కూడా ఐకమత్యంగా కలిగి ఉండటంలా ఈ మధ్యన. సంఘంలోని విశ్వాసులు కూడా వారి కోసం కూడా ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ఒక్క నిరీక్షణ కోసం ఉండటానికి, ఒకే నిరీక్షణపై మీరు అందరూ ఉండటానికి పిలువబడ్డారు. అందుకే పైన చెప్తా ఉన్నాడు, ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి. మీ పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోండి. ఆత్మ కలిగించే ఐక్యాన్ని కాపాడుకోండి. ఐకమత్యాన్ని కాపాడుకోండి. ఇలా చేసి ఐకమత్యంగా ఉండండి. ఇంకా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో మాట ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం. మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వాడై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇక్కడ కూడా ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వాడై ఉండునట్లు. ఆలోచనల కంటే
మనస్సు కలిసినట్లు అంటే ఆలోచనలు కలిసినట్లు ఒకరితో ఒకడు ప్రతి ఆలోచనలో కూడా సంఘంలో కలిసిపోయేటట్టు ఉండాలి. కలిసినట్లు అది దేవుడు కోరుకుంటున్నాడు. ఆదరణకర్త కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. అంటే మీరు ఎక్కడ కూడా ఇంక తేడా చూపెట్టకూడదు. ఎక్కడ కూడా ఆ పైన ఉంటుంది చూడండి 5వ వచనం నుంచి, మీరేక భావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. ఏక స్వభావం కలిగి ఉంటే అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. ఈ మధ్యన ఎలా జరుగుతా ఉందంటే నాది మాత్రమే నెగ్గాలి, నేను మాత్రమే నెగ్గాలి, ఇదిగో నేను పట్టుకున్నదే నా బైబుల్ మాత్రమే బైబుల్, ఇక ఎవరిది నా బైబుల్ మాత్రమే బైబుల్, అంతే. ఇంకా అంటే ఈయనకు అర్థమైనవిదే ఇక దేవుడు అంటే ఈ స్వార్థము, అది అభిమానము, ఈగోయిజము అది పెరిగిపోతా ఉందన్నమాట. అది పెరిగిపోతా ఉంది. అంటే ఐకమత్యం కలిగి ఉండండి, అందరితో ప్రేమతో ఉండండి. ఇదిగో మీరందరూ ఒకే స్వభావం కలిగి ఉంటే దేవుడు మహింపరచబడతాడు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమతో సహించుకోండి, తప్పదు. ప్రేమతో సహించుకోండి. ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి కదా, అన్ని అవయవాలు ఒకదానికొకటి సహకరించుకుంటాయి కదా అని చెప్పే ఉద్దేశమే పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు అవి. శరీరంలో అన్ని అవయవాలు ఉన్నా కన్నుకు దెబ్బ తగిలింది కదా అని కాలు సంతోషించదు. ఇవన్నీ పౌలు గారు చెప్తారు. మీరు ఐకమత్యంగా ఉండాలి అని చెప్పేసి. ఒకానొక సమయంలో ఎంత ఈజీగా పడగొడతాడంటే సాతాను గారు చూడండి, అపొస్తల కార్యములు 5వ అధ్యాయము మొదటి వచనాలు చూడండి. ఇవి తెలిసిన విషయాలే 5వ అధ్యాయము మొదటి వచనం. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్సిరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఆమె ఇద్దరు కలిసి, అననీయ సప్పిరాల కథ మనకు బాగా తెలుసు. వీళ్ళిద్దరు కలిసి పొలం అమ్ముతారు. అంతే కలిసి పేతురు గారి దగ్గరికి, అక్కడ సమాజ మందిరం నుండి అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ వారందరి మధ్యన పెట్టేయాలి. ఇది ఎవరంతకు వారే తీసుకున్నటువంటి, అందరు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అయితే అననీయ ఈ మాట తెలిసి కూడా అమ్మిన దాంట్లో కొంచెం దాచిపెట్టుకొని మిగిలినది అక్కడ ప్రజెంట్ చేయడానికి వెళ్తారు. మిగిలినది ప్రజెంట్ చేయడానికి వెళ్తారు. ఒక్కొక్కరుగా వెళ్తారు కూడా. ఫస్ట్ ఆయన వెళ్తాడు. 2వ వచనంలో, భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత పెట్టి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును అని చెప్పేసి అననీయను పేతురు అడగగానే వాడు, కాదు, నేను ఇంతకే అమ్మాను అని చెప్పాను. కానీ 5వ వచనంలో, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడువగా వినిన వారికి అందరికి మిగుల భయం కలిగను. అప్పుడు పడుచువారు లేక వారు మోసుకొని పారిపోయారు. అననీయ గారు ఇలా తప్పు మాట మాట్లాడగానే పరిశుద్ధాత్మను మోసపుచ్చినందుకు అక్కడ చనిపోవాలి. వెంటనే ఆ తర్వాత సప్పీర గారు వచ్చారు. సేమ్ ఆమెది కూడా అదే పరిస్థితి. వచ్చారు కాబట్టి చనిపోయారు. ఎంతగా వచ్చింటే ఒకరు ఆ మాట మాట్లాడగానే పేతురు గారు ఎందుకు అప్పుడు పేతురు గారు ఇదే మాట అననీయ గారిని అనింటే, అననీయ మీరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపోతున్నారు అని వెంటనే ఒకరికొకరు కనీసం దేవుని యందు భయం తెలుసు కాబట్టి మనం చెప్పడం మంచిది అని చెప్పే ఆలోచనలోనికి వచ్చేవాళ్ళు.
వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇద్దరు ఉన్నప్పుడు ఒకరినొకరు ధైర్యపరచుకోవడము, లేదంటే జ్ఞానంలోనికి నడిపించుకోవడము. ఎందుకంటే దేవుని యందు వీరు భక్తులే. అక్కడే వాళ్ళ ఆస్తి నమ్మి ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు కాబట్టి, ఆ దేవుని యందు ఆ భయం ఉంది కాబట్టి, అటువంటి జ్ఞానం ఉంది కాబట్టి, అక్కడికెళ్ళిన తర్వాత అయినా పేతురు గారి దగ్గర మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒకరినొకరు జ్ఞానంలోనికి నడిపించుకోవాలి. లేరా అంటే రెండవ దొంగ ఉన్నాడు కదా శిలువ మీద. ఆ లాస్ట్ సమయానికి వచ్చేసరికి ఆయన ఇంకొక దొంగని గద్దించేశారు కదా. సేమ్ అలానే అలానే ఇక్కడ కూడా ఒకరినొకరు గద్దించుకొని ఒకరి ప్రాణాలైనా మిగిలేవేమో, కానీ అలా జరగలే. ఎందుకంటే ఐకమత్యంగా ఉండాలి. సహవాసం కలిగి ఇద్దరు ఒకేసారి అక్కడికి వెళ్ళేస్తే నిజంగా ఒకరైనా బ్రతికేవాళ్ళేమో. విడిగా ఉండడం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక నిజంగా తప్పిపోతారా అన్న అంటే మనకు ఆదిమ కాలంలోనే ఉన్నారు కదా. ఆదిమ కాలంలోనే ఎవరు? ఆదాము అవ్వగారు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. సాతాను గాడు యుక్తి గలదై అవ్వగారి దగ్గరకు వచ్చి అవ్వగారిని మోసపుచ్చాను అని. అంతకుముందే ఆదాం దగ్గరికి వెళ్ళి మోసపుచ్చాలని చూస్తే ఆయన మోసపోక ఈమె మోసపోయిందనమాట. ఆదాం గారిని మోసపుచ్చడానికి సాతాను గాడు వచ్చినా కూడా ఆయన మోసపోలేదు. కానీ తర్వాత ఈమె దగ్గరకు వచ్చాడు సాతాను గాడు. ఈమె ఆటోమేటిక్గా స్త్రీ బలహీనమైన ఘటం కాబట్టి మోసపోయింది. అంటే ఒంటరిగా సహవాసం కలిగి ఉన్నప్పుడు వచ్చింటే కనుక ఇక్కడ సాతాను గాడు కూడా ఓడిపోయేవాడు. అందుకే ఎల్లవేళలా దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండటం. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఎవరి బ్రతుకు ముగిసిపోతుందో తెలియదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు సహవాసం కలిగి జీవించడం చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. ఆదాము అవ్వగారు కలిసి ఉన్నప్పుడు పడగొట్టడానికి చాలా కష్టమైంది సాతాను గాడికి. ఈవెన్ ఆదాం గారిని ఒక్కరిని కూడా పడగొట్టడానికి కష్టమైంది. అయితే వారిరువురు ఎవరి పనులలో వాళ్ళు నిమగ్నమైనప్పుడు ఒక్కొక్కరినిగా ఎంచుకున్నాడు. అందుకే అవ్వగారు పడిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగినది ఆదాం గారు కూడా పడిపోయారు. అపోస్తల కార్యంలో ఇందాక 5వ అధ్యాయం చూసుకున్నాం కదా. 4వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. అక్కడ 4వ అధ్యాయం 32వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉన్నామో అప్పటి నుంచి మనకు మొదలవ్వాలి. అందరము ఒకే ఆత్మ కలిగి ఉన్నాము, ఒకే ఆలోచన కూడా కలిగి ఉండాలి. మనం అందరం కలిగి ఉండాలి. ఇక్కడ వీళ్ళు అదే చేశారు. మిగిలిన వారందరూ, అననీయ సప్పీరాలు తప్ప మిగిలిన వారందరూ ఒకే ఆలోచన కలిగి ఉన్నారు. వారిని పడగొట్టడం కష్టమైపోయింది సాతాను గారికి. ఇలా అంటే అంత బాగా ఐకమత్యం కలిగి ఉన్నారనుకో. ఇంకొక చిన్న సన్నివేశం ఉంది అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తాడు చూడండి. మొదటి వచనం నుంచే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి.
పెంతెకొస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉన్నారు. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. దేవుని పేరట ఎప్పుడైతే అలా కలిసి ఉంటారో పరిశుద్ధాత్ముడు అలా దిగి వస్తాడు. ఇక్కడ అదే జరిగింది. పరిశుద్ధాత్ముడు అందుకే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా క్లియర్‌గా చెప్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కడున్నప్పుడు పడిపోవడం ఈజీ అవుతుంది. దండుగా కలిసి ఉన్నప్పుడు వారి మధ్య క్రీస్తు అలా నిలబడితే, పరిశుద్ధాత్ముడు అలా నిలబడితే అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారే మరింతగా దేవుని యందు అంటే గొప్పవారవుతారు అని, బలవంతులవుతారు అని. ఇక్కడ కూడా అదే జరిగింది. అందరూ కూడి ఉన్నప్పుడు వారి మధ్యన అలా పరిశుద్ధాత్ముడు అగ్ని వంటి నాలుకలు కలిగిన వాడే దిగి వచ్చాడు. వారందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. ఇది ఇలా జరిగిపోయింది. ఇంకా ఐకమత్యం గురించి ఇంకొంచెం క్లియర్‌గా చూడాలంటే ఇదే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత జరిగిన చూడండి 42వ వచనము. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఆ కింది వచనం, అప్పుడు ప్రతి వానికిని భయం కలిగెను. మొదట్లో చెప్పుకున్నాం కదా, ఒక కట్టెనైతే విరవడానికి చాలా సులభం. అదే కట్టెల మోపును విరవడానికి చాలా కష్టం అని చెప్పా కదా. 3,000 మంది అలా ఒక్కసారిగా ప్రార్థన చేయటంలో కానీ, సహవాసమందు కానీ, రొట్టె విరుచుటయందు కానీ అందరూ ఏకమైపోయేసరికి ఆ గుంపును చూసి కింది వచనంలో చెప్తాడు కదా, ప్రతి వానికిని భయము కలిగెను. ఈవెన్ సాతానుకు కూడా. అప్పుడు సాతానుకు భయం కలిగెను అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే అంత భయం ఉంటుంది. అంటే దేవుని పిల్లలు ఐకమత్యాన్ని కలిగి ఉన్నారు అంటే ఒకే ఆలోచన, ఒకే భావం, ఒకే మాట ఇలా కలిగి ఉన్నారంటే దేవుని పిల్లల్ని అలా చూడగానే సాతాను గాడికి భయమైపోతుంది. ఎందుకంటే క్రీస్తు కూడా ఇదే కోరుకున్నాడు. ఎక్కడ చెప్తాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చాలా క్లియర్‌గా ఈ మాటే చెప్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, ఇంకా యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్తారు, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున్న వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఇక్కడ చాలా డెప్త్ ఉంది. ఇప్పుడు వాక్యం మనం వింటా ఉన్నాం కదా, మనమంతా సహవాసం కలిగి ఉన్నాం కదా. మన కోసం మాత్రమే కాదు, ఈ మాటలను విన్న వారందరూ ఐకమత్యంగా కలిగి ఉండాలని, అంటే ఈ మాటలు రాబో దినాల్లో కానీ ఎక్కడైనా కానీ వినేవారందరూ వారు కూడా ఐకమత్యం కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాను అని చెప్పేసి క్లియర్‌గా చెప్తాడు చూడండి ఈ మాట. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించున్నాను.
ఎవరైతే దేవుని మాటలు ఇలా వింటారో, వినే వారందరూ ఏకమై ఉండాలని దేవుడు ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుడు ప్రార్థిస్తున్నాడు. అదే మనకు చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. చాలా క్లియర్ చెప్తున్నాడు. మీరు నా యందు ఉంటేనే కదా ఫలిస్తారని చెప్పేశాడు. ఐకమత్యంగా ఉంటే విడివిడిగా ఉండాలంటే దావీదుకున్నంత బలం కావాలి. లేకపోతే పడిపోతారు. దేవుని యందు బలవంతులైనా కూడా పడిపోయారు. దావీదు ఒక మాట అంటాడు కదా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. మొదటి సమూయేలు 17:26. దావీదు అనే మాట, ఈ మాట, దావీదు జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా, చాలన్నా అసలు దావీదు అనే ఈ మాట, ఆ పై మాట ఎంత బాగా ఉంటుందంటే, పౌరుషం తెచ్చుకునేవాడికి, దేవుని యందు మనం బలంగా నివసించాలి అనేవాడికి ఈ మాట ఎంత ధైర్యం పుట్టిస్తుందంటే ఇక మాటల్లో చెప్పలేం. ఆయన ఏమంటాడంటే డైరెక్ట్గా, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఆ ఒక్క మాటతో దేవుణ్ణి అంతటి స్థానంలో పెట్టాడు. ఫిలిస్తీన్ని అంటే దేవునికి ఇజ్రాయేలీల శత్రువులను అలా అనగదొక్కి పెట్టేశాడనమాట ఆ ఒక్క మాటతోనే. ఎంత క్లారిటీగా ఉన్నాడంటే ఆయన దేవుని యందు, దేవుని పిల్లల యందు. ఇది కదా నా దేవుని స్థానం, ఇది కదా దేవుని పిల్లల స్థానం, దేవుని స్థానం అది, దేవుని పిల్లల స్థానం అది. వారిని తిరస్కరించడానికి ఎలా ఉన్నావు? ఈ ఫిలిస్తీన్లు ఎంతటి వాళ్ళు. అదే అంటాడు, జీవం గల దేవుని సైన్యములను తిరస్కరించటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. ఈ మాట అనేసరికి దేవునికి అలా కట్టుకుపోయాడు. తర్వాత దేవుడు బలం ఇచ్చాడు. ఆయన ఫిలిస్తీన్ని చంపడం మనం చూస్తాం. ఇంత బలంగా ఉండాలంటే, అంటే దీనికంటే ముందే ఆయన ఎలుగుబంటిని, సింహాన్ని చంపేస్తాడు. అంతటి బలవంతుడు. ఇదే మాట అన్నటువంటి ఒక ఇద్దరు ఉన్నారు బైబిల్లో. ఇదే మాటనే ఈ ఫిలిస్తీన్లు, సున్నతి లేని ఫిలిస్తీన్లతో చాలా అంటే సున్నతి లేని ఫిలిస్తీన్లను జాగ్రత్త అన్నట్టు వారు కూడా ఏ మాట అన్నారంటే, ఎవరో కాదు, ఒకరు మామ. ఎవరు? సౌలు గారు. సమూయేలు గ్రంథం, ఇదే సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. ఆయన కూడా సేమ్ ఇలాంటి స్వభావమే కలిగి ఉన్నాడు. ఒంటరిగా ఉంటే ఇబ్బంది పడతారు, జంటగా ఉంటే అంటే సహవాసం కలిగి ఉంటే మనల్ని పడగొట్టడం కష్టమవుతుంది అని చెప్పుకోవడానికి ఒకే స్వభావం కలిగినటువంటి 3 వ్యక్తులను చూపిస్తాను చూడండి. దావీదు మహారాజు ఇలా అన్నాడా, జీవం గల దేవుని సైన్యం తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని. అదే మాట ఈయన అంటాడు చూడండి 31వ అధ్యాయం 4వ వచనంలో, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయవానితో చెప్పగా, అతడు భయము చేత అలాగ చేయనొల్లకుండేను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడాను. సున్నతి లేని వీరు అని చెప్పేసి ఆయన మొదటి నుంచి తెలుసు ఆయనకి. ఈ ఫిలిస్తీన్లను సున్నతి లేని వారి చేతిలో నేను చావకూడదు. ఎందుకంటే దేవుని సైన్యము అది జీవం కలిగినది. జీవం గల దేవుని సైన్యం చేతిలో నేను చచ్చిపోవడం చాలా ఉత్తమం జీవం లేని
ఈ ఫిలిస్తీన్ల చేతిలో చనిపోవడం కంటే. చావటానికి కూడా సౌలు గారు ఇష్టపడలేదు. చావటానికి కూడా, ఫిలిస్తీన్ల చేతిలో చావటానికి కూడా, ఎందుకంటే డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు చూడండి, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేస్తారేమో దేవుని కుమారుణ్ణి, లేదంటే ఇదిగో ఆయన అభిషేకించిన వాడిని మేము చంపేశాం, దేవుని అభిషేకం పొందుకున్న వాడిని మేము చంపేశాం అని చెప్పేసి సున్నతి లేని వీరు పొగుడుకుంటారేమో, అపహాస్యం చేస్తారేమో అని చెప్పేసి. నిజంగా చెప్పండి, సౌలు గారు, దావీదు గారు ఐకమత్యం కలిగి ఒకే చోట జీవించింటే ఆ ఇజ్రాయేల్ యొక్క బలం ఎంత గొప్పగా ఉండేది. అంటే ఇలాంటి స్వభావం ఇద్దరు కలిగి ఉన్నారు కదా. దావీదు మహారాజు గారే ఉన్నతంగా దేవుని నామాన్ని పెట్టాడు. అలాంటిది ఆయనకు సౌలు గారు కూడా తోడైనారనుకో, అంటే ఎటువంటి అంటే ఒకే స్వభావం, ఆత్మీయమైన స్వభావం కలిగి ఎంత బాగుండేది. కానీ అలాంటి స్వభావం కలిగి ఉండాలి. ఒకే స్వభావం, ఒకే ఆలోచనతోటే ఉన్నారు, కానీ విడివిడిగా ఉన్నారు. ఇంకొక ఆయన సేమ్ స్వభావం కలిగి ఉన్నటువంటి ఆయన ఉన్నాడు. ఇంకొక ఆయన కూడా ఈయన కూడా ఫిలిస్తీన్స్, అసలు ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లతో వారిని ఎదుర్కోవడానికి రా, ఇంకొచ్చేసే పోదాం అని చెప్పి అంటాడు. పోయి యుద్ధం కూడా చేసేస్తాడు ఆయన ఏకంగా, వాళ్ళ నాన్నకు కూడా తెలియకుండా. ఎవరు ఆయన అనుకుంటున్నాడు? దావీదు గారికి బావమరిదో భావన అనుకోండి, సౌలు గారి కుమారుడే. ఈయన అంటాడు చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం, ఇక్కడ చూడండి, 14వ అధ్యాయం 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదాం రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. యోనాతాను కూడా సేమ్ ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి. ఇలాంటి ఆలోచన, సున్నతి లేని దండు కాపర్ల మీదకి పోదాం రమ్ము అంటే వారందరూ అలా చుట్టుకుపోయేసరికి ఈయన యుద్ధం చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. పోయాడు, యుద్ధం చేసుకొని నెక్కొని వచ్చాడు. ఆ మాట అంటున్నాడు. ఆ మాట నాకు ఎంత ఇష్టమైపోయిందంటే, జీవం గల దేవుని సైన్యం మీదట ఉన్నప్పుడు ఇలా కదా ఉండాలి. వీరు ముగ్గురు ఐకమత్యం కలిగి ఉన్నారంటే ఈ కుటుంబాన్ని మించిన కుటుంబం లేకుండా పోయేది. దావీదు గారు, సౌలు గారు, దావీదు గారు, యోనాతాన్ గారు ఒకే స్వభావం దేవుని యందు కలిగి ఉన్నారు. అయితే పడగొట్టబడ్డారు ఎవరు? సౌలు గారు. ఎందుకు? విడిగా. ఒకవేళ నిజంగా కలిసి ఉనింటే దేవుని పిల్లలైన వీరే అంటే అల్లుడు ఒక పక్క, కొడుకు ఒక పక్క, వీరిరువురే ఆయనను నిజాయితీ అయిన మార్గంలో నడిపించే వాళ్ళేమో కలిసి ఉండింటే. అయితే కలిసి లేరు కాబట్టి సౌలు గారు ఇంకా అలా తప్పిపోతూ వచ్చాడు. చివరికి యుద్ధం మరణం దగ్గరికి. ఇలా ఎంత బాగా అంటే, ఇలా ఒకే స్వభావం కలిగి ఉన్నా కూడా దేవుని యందు బలంగా ఉన్నారు. ఎందుకంటే ఈ మాట అన్నారు అంటే ముగ్గురు అన్నారు కాబట్టి, ఎంత బలంగా దేవుని యందు ఉన్నారంటే వారి విశ్వాసం చాలా బలంగా ఉంది. అవ్వగారు కూడా బలంగా ఉన్నారు. అయితే బలహీనమైన ఘటన కాబట్టి పడిపోయారు. బలంగా ఉన్నా కూడా ఒంటరిగా ఉంటే మాత్రం పడిపోయే ప్రమాదం చాలా ఉంది. అందుకే సహవాసం కలిగి ఉండాలి. దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకొని అలా ఉంటారు. ఇంకొక మాట చెప్తాను. 1 కొరింథీ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం.
మొదటి కొరింథీ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ కూడా చాలా క్లియర్గా పౌలు గారు చెప్తారు ఎలా ఉండాలి మనం అనేది. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవ. ఆ కింద ఇంకా చెప్తాడు, అపోలో వాడను ఇక చెప్తాడు, అది తెలిసినదే. అయితే కలహములు మీలో ఉన్నాయి అని నాకు తెలుసు, అయినా కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాను అంటే, కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉన్న వాళ్ళని ప్రభువు పేరట మిమ్మను కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకున్న అదే, పౌలు గారు కోరుకున్న అదే, జీవం గల తండ్రి కోరుకున్న అదే, ఎవరు కోరుకున్నా పేతురు గారు కోరుకున్న అదే. ఐకమత్యంగా ఉండండి. కక్షలు పెట్టుకోవద్దు. ఒకరినొకరు ప్రేమతో సహించుకోండి. తప్పదు, సహించుకోండి. ఇక్కడ కొలసి 3:14 ఈ మాట అంటాడు కదా. కొలసి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఆ పై వచనాల్లో చెప్తారు చూడండి, 12వ వచనం. ఎవరైనా తీసిందే చదవండి అన్న. కొలసి పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. హాని చేస్తున్నాడన్నా సరే, దానికంటే దాన్ని మించినది ప్రేమ. ఆ ప్రేమను ధరించుకోండి. అదే మాట. అందుకే అంటున్నాడు, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. ఆ ప్రేమను ధరించుకున్నప్పుడు ఇవన్నీ తక్కువ కనిపిస్తాయి. అప్పుడు ఐకమత్యంగా ఉంటారు. ఆ లోపాలన్నీ కనపడవు. కక్షలున్నా కనపడవు, పగలున్నా కనపడవు, ఏ ఉన్నా సరే ఆ సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతాం. ఆ ప్రేమను కలిగి ఉండండి. అంటే ఐకమత్యం కలిగి ఉండటానికి ఇలా ఉండాలి అని చెప్పేస్తున్నారు. ఐకమత్యంగా ఉన్న వారందరూ, అంటే ఒకే స్వభావం, ఒకే ఆలోచన కలిగి ఉన్న వారందరూ బాగుపడినారు అన్నట్టు చెప్పలేం. ఒక చెడిపోయిన గుంపును చూపిస్తాను చూడండి. ఆది కాండంలోనే ఉన్నారు. 19వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. 19వ అధ్యాయం 8వ వచనం ఆది కాండంలో. ఆ 19వ అధ్యాయం 8వ వచనం ఆది కాండంలో, ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు. అంటే వారందరూ ఒకే మనసు స్వభావం కలిగి అక్కడికి వచ్చేసారు. ఒకే మనసు స్వభావం కలిగిన వారే అక్కడికి వచ్చేసారు. లోతు గారి ఇంటి ముందరికి. అంటే చెడు స్వభావం కలిగి ఒకే ప్రయాణం చేస్తా ఉన్నాంలే అనుకుంటే మాత్రం పడిపోతాం, చచ్చిపోతాం. ఇక్కడ వీళ్ళకి అదే జరిగింది. చచ్చిపోతారు, దేవుని ఉగ్రతకు పాలవుతారు. అదే దేవుని యందు సహవాసం కలిగి ఉంటే, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉంటే, ఒకవేళ తప్పిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఒకరినొకరు ధైర్యపరుచుకుంటారు కాబట్టి, ఒకరినొకరు ప్రేమిస్తారు కాబట్టి, ఒకరినొకరు హెచ్చరిస్తారు కాబట్టి
బ్రతికే ఛాన్సులు అంటే హెచ్చుతాయి, అంటే పెరుగుతాయి. బ్రతికే ఛాన్సులు ఎక్కువ. ఒంటరిగా ఉండి పడిపోతే లేపే వాళ్ళు కూడా, అంటే పైనికి లేపే వాళ్ళు కూడా తక్కువ. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఐకమత్యంగా. అందుకే అందరు ఐకమత్యంగా ఉండండి. అందరు ఐకమత్యంగా ఉండండి. గుంపుగా ఉన్నప్పుడు దేవుడు కూడా చాలా ఇష్టపడతాడు. అందుకే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వీరందరు శిష్యులు భయంతో వణికిపోతా ఉన్నప్పుడు, ఆయన వణికిపోయి ఒకే చోట ఉన్నప్పుడు వారందరి మధ్యలోకి ఆయన వస్తాడు. భయంతో అయినా సరే ఐకమత్యంగా ఉన్నారు కదా నా పిల్లలు, ధైర్యపరుద్దాం. భయంతో అయినా సరే ఒకే చోట ఒకే గదిలో తలుపు వేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు కదా, వీరిని ధైర్యపరుద్దాం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకున్నది. చాలా క్లియర్గా ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తారు చూడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకొక మాట చెప్తారు. మత్తయి సువార్త 12:25 సాతాను గాడికి ఒంటరిగా ఉంటే వాడికి విజయం, ఐకమత్యంగా ఉంటే వాడికి విజయం లేదనే మాట చాలా క్లియర్గా ఇక్కడ తెలిసిపోతుంది. మత్తయి సువార్త 12:25 ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను వెలగొట్టినాడలా తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వారి రాజ్యం ఎలాగూ నిలుచును. సాతాన్ని ఎలగొట్టుకోవాలంటే ఒకరికొకరు దూరం అయిపోవాలా. అంటే సాతాను కానీ వెళ్ళగొట్టదు. దేవుని పిల్లలను ఒకరినొకరు దూరంగా ఉంటే చాలు, సాతాను గాడి పని అది చేసుకొని పోతుంది. సాతాను గాడి పని వాడు చేసుకొని వెళ్ళిపోతాడు. అందుకే ఆ మాట చాలా క్లియర్గా దేవుడు ఇలా చెప్తాడు చూడండి. తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యం పాడైపోవడం. ప్రతి మనిషి విరోధంగా తనకు తానే ఉంటే వేరైపోయినారనుకో, వాళ్ళే పాడైపోతారు. సాతాను గాడు అలా పాడు చేసేస్తాడు విరోధంగా ఒకవేళ వెళ్తే. అలా వేరుపడినటువంటి పట్టణాలే నిలవలేదు, పాడైపోతాయి. ఐకమత్యంగా ఉండండి. అందుకే చాలా క్లియర్గా 133వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు. 133వ కీర్తన 1వ వచనంలో ఈ ఒక మాట చెప్పేసి ముగించుకుందాం. 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మనోహరము. 133వ కీర్తన 1వ వచనంలో, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత ఇది కదా కావాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నది. ఇలా ఉండి మీరు ఐక్యత కలిగి జీవించి దేవుణ్ణి మహింపరచండి. నిజంగా పడగొట్టడానికి ఒంటరిగా ఉంటే కష్టం, జంటగా ఉంటే అంటే గుంపుగా ఉంటే పడగొట్టడానికి, ఒంటరిగా ఉంటే పడగొట్టడానికి సులభం, గుంపుగా ఉంటే కష్టం అని చెప్పాను కదా. తూర్పు దేశ జ్ఞానులు చూడండి, ఉన్నారు, పడగొట్టాలని మధ్యలో ప్రయత్నం చేశాడు, పడిపోలే. తిరిగి అంటే దర్శనం చేత అంటే కళలో వారు బోధింపబడినా కూడా ఒకరికొకరు చెప్పుకొని కలిసి మళ్ళా దేవుని మార్గంలోనే నడిచారు. ఇది ఎప్పుడు సాధ్యం అంటే ఐకమత్యంగా ఉన్నప్పుడు. వాళ్ళు పడిపోలేదు. అంటే తూర్పు దేశ జ్ఞానులు కూడా ఇలా పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పడిపోయిన వాళ్ళు ఉన్నారు. బలం కలిగి ఉండాలి. ఒంటరిగా జీవిస్తున్నాం అంటే దావీదుని మించిన బలం కావాలి. అది కుదరని పని. కాబట్టి సహవాసం కలిగి ఉన్నామంటే పడిపోవటానికి ఛాన్సెస్ తక్కువ. ఐకమత్యం కలిగి జీవించాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఏక
స్వభావము కలిగి ఏకగ్రీవముగా దేవుని మహిమపరచు నిమిత్తము దేవుని బిడ్డలందరూ సంఘములన్నీ ఐకమత్యము కలిగి ఉండాలని, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలని. దేవుడు మనలో ఒకని వంటి వాడు ఆయను. గాడ్ ఈజ్ కాల్డ్ ప్లూరల్ గాడ్. దేవుడు ఏకస్వామ్యము కలవాడు కాదు. దేవుడు ఒక్కడు కాదు, ట్రియూన్ గాడ్, త్రిత్వమై ఉన్న దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ముగ్గురు దేవుళ్ళు. వారిలో వారు ముగ్గురైనను వేరైనను ఒక్కరిగా ఉండుట. అవర్ గాడ్ ఈజ్ ట్రియూన్ గాడ్, త్రిత్వమై ఉన్న దేవుడు. సంఘములన్నీ ఏక స్వభావం కలిగి ఏకగ్రీవముగా ఆ త్రిత్వమై ఉన్న దేవుని మహిమపరచాలి అని కుమారుడైన ప్రభువు తన స్వరక్తము చిందించి సంధి చేసి సమకూర్చి ఐక్యపరచును తండ్రితో. ఏక మనస్సు, ఏక స్వభావము, ఏకగ్రీవముగా ఉండాలని. ప్రియులారా, సౌలు, దావీదు, యోనాతాను ఉంటే ఎవరికి వారుగా ఉన్నారు కాబట్టి పడిపోయారు. ఆది దంపతులు ఆదాము, హవ్వలు. హవ్వ దూరమై ఒంటరిగా అపవాది చేత చిక్కి సంభాషణలతో ప్రారంభించి తుదకు వాని గురి సరిగ్గా కొట్టగలిగాడు. పడిపోయే స్థితి అవ్వకు కలిగింది. ఆదాము హవ్వలు ఏకమై ఉన్నప్పుడు వీలు కాలేదు. ఎన్ని యుగాలో తప్పించిపోయాడు, పడగొట్టాలి అని, చిన్నాభిన్నం చేయాలని, వ్యవస్థను పాడు చేయాలని. అయితే అవకాశము అవ్వ ఇచ్చింది. పిల్లారా, ఏ అవకాశము అపవాదికి దొరికిందో యేసు తన రక్తము చిందించి ఆ ముగ్గురితో ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని నాలుగో వాని నిర్మించుకొని దూరమైపోయిన, పతనమైపోయిన మానవుణ్ణి తండ్రితో సంధి చేసి సమకూర్చి తన రక్తము చిందించి తన రక్త ప్రభావం వలన మనలో ఒకని వంటి వాడాయను. ఆ పూర్వపు స్థితి, ఆ ధన్యకరమైన స్థితి, నిరంతరము జీవించే స్థితి, నిత్య జీవమును పొందుకొని. నిత్య జీవం అంటే గాడ్స్ ఓన్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. దేవుడు స్వతహాగా చిరంజీవి, చిరకాలము జీవించేవాడు, మితిలేని సంవత్సరములు కలవాడు, యుగయుగములు జీవించువాడు. యుగయుగములు జీవించాలని నరుణ్ణి తనతో జీవింప చేసుకోవాలని దేవుని అభీష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనలో ఎవరైనా ఒకరు ప్రార్థించండి క్లుప్తముగా విన్న వాక్యమును బట్టి మనలో ఒకరు ప్రార్థన చేస్తారా? స్తోత్రం, 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 స్తోత్రం. చేయండి. యాకోబు గారు చేయండి. యాకోబయ్య గారు. మహాగణుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఐక్యత కలిగి ఉండడము ఎంతో శ్రేయస్కరము. అవును నాయన,
మరి తండ్రి చాలా చక్కటి సందేశాన్ని ఈ దినము ఐక్యత గురించి మాకు తెలియజేశాం. విడివిడిగా ఉండి అపవాదికి చోటిచ్చి పాపంలో పడిపోయిన నరకమునకు వాగుతాయి అంటే ఐక్యతతో ఉండి సమాధానంతోనూ శాంతితోనూ ఒకరి మీద ఒకరి ప్రేమ అనురాగాలు పంచుకుంటూ ఆయన నీ సన్నిధిలో కలిసి సంతోషిస్తూ ఆనందించుటకు మాకెంతో ఉపయోగకరంగా ఉంటుంది తండ్రి. ఆ దిశగా మేమందరం కూడా ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగటం కృప అనుగ్రహించండి. వాక్య సందేశాన్ని వినిపించిన దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటాం అనవచ్చు. నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమె చక్కగా ప్రార్థించి ప్రార్థన ద్వారా జీవించిన యాకోబయ్య గారికి వందనాలండి. ఇప్పుడు ప్రభువు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ రాజ్యము వచ్చినట్లుగా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరినీ నెరవేరును కాక మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. రుణస్థులను క్షమించు, క్షమించు, మన సోదరులను తప్పించుము. ఎందుకంటే రాత్రి బలము మహిమ నిరంతరమైనవి ఉన్నవి తండ్రి. నేను నాగలింగేష్ గారు ఆశీర్వాదం బిడ్డలు చేస్తారా? మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు కూడి ఉన్న మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. సార్ వందనాలు సార్. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. ఇప్పుడు హిందీ సమయము అయింది. హిందీ సభ ప్రారంభించుకోవడానికి వెళ్తున్నాము. आइए हमारे बीच में विश्वनाथ प्रसाद जी पास्टर जी हैं, वेस्ट चंपारण बिहार से। ओपनिंग प्रार्थना करेंगे, अगुवाई करेंगे, नेतृत्व करेंगे ताकि हम हिंदी सभा आरंभ करने जाएंगे। पास्टर जी आपका स्वागत है।